పరకామణి చోరీ కేసులో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. సుమారు గంటన్నర పాటు సిఐడి అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి పరకామణిలో దొంగతనం జరగడం బాధాకరమని అన్నారు. సిఐడి తనను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని వెల్లడించారు. దొంగతనం తన హయాంలో జరిగిందని, పదవీకాలం ముగిశాక ఇది బహిర్గతమైందని పేర్కొన్నారు. ఆనాడు ఆ విషయాన్ని ఎవరు దాచారో తనకు తెలియదన్నారు. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడొద్దని సుబ్బారెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదం, పరకామణి కేసులో తనను దోషులుగా చూడొద్దన్నారు. స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు.